అబ్జర్వ్ చేసుకోవడానికి బ్లడ్ మొత్తం పేగులకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ టైంలో బ్రెయిన్కి సర్క్యులేషన్ తగ్గుతుంది. అందుకనే మనకు అన్నం తిన్న తర్వాత నిద్ర వస్తుంటుంది. కారణం ఏంటంటే బ్రెయిన్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల ఈ ఉన్న బ్లడ్ అంతా ఈ ఫుడ్లోంచి న్యూట్రియంట్స్ వీటిని అబ్జర్వ్ చేసుకోవడానికి పేగులకు వెళ్ళిపోతాం, షంటింగ్ జరుగుతుంది. అలా జరిగినప్పుడు బ్రెయిన్కి సర్క్యులేషన్ తగ్గుతుంది, అందువల్ల నిద్ర వస్తుంది, మనం నిద్రపోతుంటాం. సో అది మెయిన్ కారణం. అంటే అట్లానే మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోతే బాడీలో బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోయి అన్ని ఆర్గాన్స్ సర్క్యులేషన్ తగ్గుతుంది. దానివల్ల అన్ని ఆర్గాన్స్ ఫంక్షన్, అంటే బ్లడ్ వెళ్తేనే కదా ఆక్సిజన్ అన్నీ వచ్చేది బాడీకి, కణాలకి అన్నిటికీ ఆక్సిజన్ రావాలంటే బ్లడ్ బాగుండాలి. బ్లడ్డే క్యారియర్, ఆక్సిజన్ క్యారీ చేసుకెళ్ళేది హిమోగ్లోబిన్ తీసుకెళ్తూ ఉంటుంది. సో అట్లానే మనకి ఈ వాటర్ బాగా తీసుకుంటే ఈ కిడ్నీ డిసీజెస్, ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ బాగా కామన్గా వస్తుంటాయి ఈ రోజుల్లో. ఏంటంటే అందరూ బికాజ్ ఆఫ్ ఈ సమ్మర్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, మన పొల్యూషన్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే కొంచెం డీహైడ్రేషన్కి వెళ్ళిపోతుంటారు. ఎండలు ఎక్కువగా ఉంటుంది, వానాకాలం తగ్గిపోయి ఎండాకాలమే ఎక్కువ ఉంటుంది, ఎక్స్టెండెడ్ సమ్మర్ లాగా ఉంటుంది. సో ఈ డీహైడ్రేషన్ వల్ల ఏంటంటే కిడ్నీలో మనకి అంటే ఈ వేస్ట్ ప్రోడక్ట్స్లో కొన్ని రకాల మనం బ్యాక్టీరియా కానీ అన్నీ ఉంటాయి. మనకి ఏంటంటే మన గాలి ద్వారా బ్యాక్టీరియా వైరస్ని లోపలికి వెళ్ళిపోతుంది. ఇవి లంగ్స్లోంచి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, బ్లడ్లోంచి కిడ్నీ ద్వారా యూరినరీ ట్రాక్ట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఫిల్టరేషన్లో బ్యాక్టీరియా ఉంటాయి, మెటబాలిక్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, మనం తినే ఆహారంలో కొన్ని రకాల క్రిస్టల్స్ ఉంటాయి. అంటే మనం ఈ క్రిస్టల్స్ ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి అంటే వంకాయ ఒకటి, టమాటా ఒకటి, పాలకూర, పచ్చకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ప్లస్ నాన్ వెజ్లో కూడా ఎక్కువ ఈ క్రిస్టల్స్ ఉంటాయి. అంటే స్టోన్ ఏర్పడే పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అంటే చేప, గుడ్డు, ఏదైనా మాంసం కానీ ఏదైనా కానీ వాటిలో ఈ క్రిస్టల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఆహార పదార్థాల్లో హైయెస్ట్ అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. అంటే అన్ని ఆహార పదార్థాల్లో ఉంటాయి కానీ అది లిమిటెడ్గా ఉంటాయి, బట్ వీటిల్లో ఎక్కువగా ఉంటాయి. సో వీటి వల్ల ఏంటంటే ఈ క్రిస్టల్స్ ఎక్కువ యూరిన్లోకి వెళ్ళిపోతాయి. ఆ టైంలో మనం వాటర్ సరిగ్గా తీసుకోలేదు, దానివల్ల ఏమవుతుంది, ఈ క్రిస్టల్స్ అనేది అంటే లోపల సొల్యూట్స్ ఎక్కువైపోతాయి. అంటే వాటర్ తక్కువ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఈ సొల్యూట్స్ కాన్సన్ట్రేషన్, క్రిస్టల్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండటం వల్ల ఈ స్టోన్స్ క్రిస్టల్స్ ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చి ఎగ్రిగేట్ అదే స్టోన్స్ ఫామ్ అవుతుంది. సో ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గించుకోవాలి. ప్లస్ మెయిన్ ఏంటంటే మనకి సాత్విక ఆహారం ఏంటంటే మనం సాల్ట్ తక్కువ తీసుకోవాలని చెప్తారు. ఎందుకంటే ఒకటి బీపీ పరంగా, హార్ట్ పరంగా ఉంటుంది. ఇంకోటి సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్న కాల్షియము, ఈ సోడియం అనేది యూరిన్లో కాల్షియంని ఎక్కువ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది దాంతోపాటు. సో అంటే కాల్షియం కూడా యూరిన్లో ఎక్కువ వెళ్ళిపోతుంది. సో మనం తిన్న దాంట్లో వేస్ట్ ప్రోడక్ట్స్ ఫాస్ఫేట్స్ అట్లానే కాల్షియం వచ్చినాయి అనుకోండి, ఈ కాల్షియం ఫాస్ఫేట్స్ కలిపి కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ లాగా ఏర్పడుతుంది. ప్లస్ దీనికి ఇన్ఫెక్షన్ తోడవుతుంది. అంటే మనకి ఈ బ్యాక్టీరియా కూడా యూరిన్లో వెళ్ళిపోతుంటాయి కదా, మనం వాటర్ తక్కువ తీసుకున్నాం అనుకోండి, ఈ బ్యాక్టీరియా కానీ కిడ్నీ లోపల ఎక్కువ టైపు నిలవ ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ, అవి పిల్లలు పెట్టేసి అవే ఇన్ఫెక్షన్ నెక్స్ట్ జనరేషన్ తయారు చేసుకుంటారు. సో దానివల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది. సో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలన్నా, స్టోన్స్ ఏర్పడకుండా ఉండాలన్నా వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ప్లస్ ఆహార పదార్థాలు సోడియం ఒకటి తగ్గించుకోవాలి. ఇప్పుడంతా జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయింది, పిల్లలు ఎక్కువ హై ఎనర్జీ డైట్స్, హై సోడియం చిప్స్ ఇట్లాంటివి ఉంటాయి, వీటిలో సోడియం కంటెంట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా మన నేటివ్ ఇండియన్ ఫుడ్డే బెస్ట్ ఫుడ్. అంటే లాస్ట్ 4 years బ్యాక్ మన న్యూస్ పేపర్లో కొట్టించింది, ప్రపంచం మొత్తం బ్రిటిష్ యూనివర్సిటీ వాళ్ళు ప్రపంచం మొత్తంలో ఏది బెస్ట్ డైట్ అనేది ఒక రీసెర్చ్ చేస్తే వాళ్ళ రీసెర్చ్లో తెలియదంటే మన ఇండియన్ డైట్ ఈజ్ బెస్ట్ డైట్ అని. సో అంటే మనకేంటంటే దూర పండుగలు కొనుక్కొని మనకి పక్క కంట్రీస్కి మనకి అట్రాక్టివ్గా ఉంటుంది. మనకి ఎందుకంటే మన కొత్తదనాన్ని ఆస్వాదించడం అనేది మన ఇండియన్స్కి మొదటి నుంచి ఇష్టం. సో మనకేంటంటే మనోళ్ళు మనకు నచ్చదు, అందుకనే మన డైట్ అనేది బెస్ట్ డైట్ వాళ్ళే డిసైడ్ చేశారు. ప్రపంచం మొత్తం సర్వే చేసి వాళ్ళే బెస్ట్ డైటే ఇండియన్ డైట్ అని పెట్టారు, డిసైడ్ చేశారు వాళ్ళ స్టడీస్లో అది తెలియదు. సో మన డైట్ అనేది మనం రెగ్యులర్ ఫాలో అవ్వడం మంచిది. ప్లస్ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఈ స్పైసెస్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీస్ దెబ్బతింటాయి. అంటే వీటిలో ఉన్న మసాలా, ఇప్పుడు అల్లం, వీటిలో కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయి, అవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకోవడం వల్ల యూరినరీ బ్లాడర్, మూత్ర సంచి మెత్తటి పొరలు దెబ్బతింటూ ఉంటాయి. కిడ్నీ లోపల మెత్తటి పొరలు, యూరిన్ వచ్చే పొట్టాల్లో ఉన్న మెత్తటి పొరలు ఇవన్నీ దెబ్బతింటూ ఉంటాయి. సో వాటి వల్ల కూడా ఎక్కడైతే దెబ్బ తగులుతుందో ఆ పార్ట్లో బ్యాక్టీరియా చేరుతూ ఉంటాయి. సో దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సో హై స్పైసీ ఫుడ్స్ తీసుకోకూడదు, హై సోడియం ఇంటేక్ ఉన్నవి తీసుకోకూడదు.
ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వంకాయ, టమాటా, పాలకూర, బచ్చల కూర, క్యాబేజీ, క్యారెట్ వీటిని డైట్ తగ్గించు, ఈ ఆహార పదార్థాలు కొంచెం తగ్గించుకోవాలి. కంప్లీట్గా మానేయాల్సిన అవసరం లేదు, కొంచెం రెగ్యులర్ తీసుకోకుండా అకేషనల్గా తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ కిడ్నీస్ అనేది, మూత్ర సంచి అనేది ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా వస్తుంటాయి. ఎందుకంటే మనం ఎక్కువ టైము యూరిన్ ఆపుకోవద్దండి. 3-4 అవర్స్కి ఒకసారి యూరిన్ బ్లాడర్ ఎంటీ చేసుకోవాలి. ఎంటీ చేసుకోకపోతే అలా నిల్వ ఉండిపోతే బ్యాక్టీరియా కూడా అలా ఉండిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇంకోటి రెగ్యులర్ వాయిడింగ్ అంటారు. అంటే రెగ్యులర్గా 3-4 అవర్స్కి ఒకసారి వాయిడ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ టైము యూరిన్ ఆపుకోకూడదు. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్ పరంగా కొంతమంది ఆఫీసులో ఉండి, లేదా కొంతమంది స్త్రీలకి ఇబ్బంది అవుతారు. అంటే ఎక్కువ టైం ఫెసిలిటీస్ లేక ఎక్కువ టైం ఆపుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇంకోటి లేడీస్కి కొంచెం కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, కొంతమంది అంటే నార్మల్గా ఏంటంటే గర్భసంచి మూత్రాశయము, మోషన్ పేకి మన ఇక నడుము దగ్గర లోపల భాగంలో కండరాలు ఉంటాయి, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటారు. ఈ మజిల్స్ అనేది నార్మల్గా సపోర్ట్గా ఉంటాయి. ఇవేంటంటే ఇలా ఆడవాళ్ళకి కొంచెం ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రెషర్ పొట్ట డిస్టెండ్ అవుతూ ఉంటుంది, బేబీ పెరగడం, ఆ ప్రెషర్ అంతా మజిల్స్ మీద, పెల్విక్ ఫ్లోర్ కటి కండరాలు అంటారు, వాటి మీద పడతా ఉంటుంది, ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ తగ్గిన కొంతమంది ఆస్మా పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం చలికాలం బాగా ఎక్కువ తగ్గుతూ ఉంటారు. కొంతమంది టీబీ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటా ఉంటాయి. అలాగే వాళ్ళు రెగ్యులర్గా తగ్గుతూ ఉంటారు. ఎక్కువ తగ్గటం వల్ల ఏంటంటే ఆ పేగులు ప్రెషర్ అంతా ఆ కండరాల మీద పడి ఆ కండరాలు దెబ్బతిని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కొంత నరాల బలహీనత, కొంతమందికి అంటే నడుము నొప్పులు, వెన్నుపోసు నొప్పులు, వాటి వల్ల కూడా ఈ నరువు సప్లై అనేది కండరాలు తగ్గిపోయి కండరాలు బలహీనత. కండరాలు స్ట్రాంగ్గా ఉండాలంటే రక్తనాళాలు, రక్త ప్రసరణ, నర్వ్స్ ఇవన్నీ బాగా ఉండాలి. ఆహారం, కాల్షియం ఇవన్నీ కొంత ఉండాలి. ఉంటేనే కండరాలు గట్టిగానే ఉంటుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ, రక్తం తగ్గడం అంటే హీమోగ్లోబిన్ తగ్గడం, ఎనీమిక్ అంటారు, దానివల్ల కానీ నర్వ్ సప్లై సరిగా లేక, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల, వాటి వల్ల కూడా ఈ కండరాల బలహీనత జరుగుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ ప్రెషర్, ఒత్తిడి పడటం వల్ల జరుగుతూ ఉంటుంది. తగ్గిన తుమ్మిన కొంతమందికి ఏంటంటే మోషన్ ఫ్రీ ఒక కాన్స్టిపేషన్ ఉంటుంది, దానివల్ల కూడా స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. ముక్కడం వలన కూడా ఈ కండరాల మీద ఒత్తిడి పడి ఆ కండరాలు దెబ్బతింటారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆకుకూరలు ఇట్లాంటి ఆహార పదార్థాలు ఎక్కువ, అంటే పీచు పదార్థాలు ఎక్కువ, ఫైబర్ డైట్ తీసుకోవాలి. ఫైబర్ డైట్లో ఎక్కువ ఉంటుంది, ఆకుకూరలో పండ్లు వీటిలో ఎక్కువ ఉంటుంది. సో అది ఆ డైట్ తీసుకోవడం వల్ల ఫ్రీ మోషన్, కాన్స్టిపేషన్ ఇట్లాంటివి ఉండవు. సో కిడ్నీ ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇక ఈ కండరాలు ఇందాక చెప్పిన డిసీజెస్ వల్ల, వాటి వల్ల కానీ, ప్రెగ్నెన్సీ వల్ల కానీ ఆడవాళ్ళకి ఈ కండరాలు బలహీనత అవుతూ ఉంటాయి. కండరాలు బలహీనత అయినప్పుడు ఏంటంటే ఇవి నార్మల్గా సపోర్ట్ చేస్తాయి. మెయిన్ ఏంటంటే ఈ ఫస్ట్ భాగంలో, ముందు భాగంలో మూత్ర సంచి ఉంటుంది, మధ్యలో గర్భసంచి ఉంటుంది, వెనక మోషన్ పెయిన్ ఉంటుంది. సో ఈ గర్భసంచి అనేది మెయిన్ సపోర్ట్గా ఉంటుంది వీటన్నిటికీ. ఈ ఎప్పుడైతే కొంతమంది పెద్ద ఆపరేషన్ చేసి అంటే వెంటనే ప్రతిదానికి గర్భసంచి ఆపరేషన్ చేయించుకోకూడదు. అది నార్మల్గా ఏంటంటే దేవుడు ఇచ్చిన సపోర్ట్, అది మోషన్ పెయిన్కి వెనక ముందు మూత్ర సంచికి సపోర్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ పోతుందో, గర్భసంచి ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటికి మధ్యలో పిల్లర్ లాగా అది సపోర్ట్ పోతుంది. పోయినప్పుడు అది బలహీనం అవుతుంది. సపోర్ట్ లేకపోతే ఏమవుతుందో ఒత్తిడి జరిగినా సరే అవి కిందకి జరిగిపోవడం వల్ల యూరిన్ లీక్ అయిపోతుంది. తగ్గినప్పుడు కానీ యూరిన్ పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కండరాల బలహీనత రెండు గర్భసంచి ఆపరేషన్ చేసుకోవడం వల్ల, డెపోస్టిస్టెక్టమీ చేసుకోవడం వల్ల జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇవి కొంచెం ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్. ఒకటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, రెండు స్టోన్స్ ఫామ్ అవటం, తగ్గినప్పుడు యూరిన్ పడిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే ఈ డైట్ కూడా మనం ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ మాట కూడా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ కానీ, మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవన్నీ క్యాన్సర్స్ కానీ రాకుండా అవి ప్రివెంట్ చేస్తాయి. వాటి వల్ల ఉండే కెమికల్స్ ఉంటాయి, అవి ప్రొటెక్టివ్గా ఉంటుంది. సో అది ఎక్కువ కాన్సన్ట్రేషన్ కాకుండా తక్కువగా లైట్గా తీసుకోవాలి. రెగ్యులర్ కాకుండా అకేషనల్గా తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. మెయిన్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలి. మిగతా వాళ్ళు అవాయిడ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు, బట్ తగ్గించుకుంటే పెట్టాలి. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉందనుకో, ఫ్యామిలీలో ఎవరికన్నా కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ జనరేషన్కి 25% ఛాన్సెస్ మళ్ళీ ఉంటాయి, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే సాత్వికమైన ఆహారం తీసుకోవటం, వాటర్ అది ఎక్కువ తీసుకోవటం, మినిమం 3-4 లీటర్స్ లేదా సమ్మర్లో కొంచెం ఎక్కువ తీసుకోవటం, డీహైడ్రేషన్ ఉన్న టైంలో ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే కొంచెం రెగ్యులర్గా కిడ్నీ ఫంక్షన్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే దీనికి
సంబంధించి స్పెషలిస్ట్. నేను ఎంబీబీఎస్ చదివాను, ఎంఎస్ జనరల్ కూడా చదివాను. జనరల్ సర్జరీ ప్రాబ్లమ్స్ కూడా హెర్నియా కానీ, రెట్రోసిల్స్ కానీ, తర్వాత అపెండిసెక్టమీ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తుంటాము ఆపరేషన్స్ దానికి సంబంధించి. మన హాస్పిటల్లో ఏంటంటే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈ అదర్ స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి ఫెసిలిటీస్ మనకి. ఇంకా ఆరోగ్యశ్రీ ఉంది, అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఒకటి ఉంది, ఇన్సూరెన్స్లు ఉన్నాయి. సో ఎవరైనా అంటే ఈ అవకాశం ఉంటే ఏమైనా అవసరం ఉన్న వాళ్ళు సద్వినియోగం చేసుకోవచ్చు. ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ సదుపాయం కూడా ఉంది. సో ఇవన్నీ అంటే అదర్ స్పెషాలిటీస్ కూడా మన దగ్గర నేను చూస్తుంటాను జనరల్గా కూడా. సో ఈ జనరల్ మెడిసిన్ ఉంటుంది, జనరల్ సర్జరీ ఉంది, ఈ యూరాలజీ ఉంటుంది, ఆర్థోపెడిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన స్పెషలిస్ట్ కూడా కన్సల్టెంట్స్ వస్తుంటారు. సో ఎవరికైనా నీట్ ఉన్న వాళ్ళు ఈ సదుపాయాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి సంఘం తరఫున ఇట్లా రామన్నయ్య గారి తరఫు వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా అంటే ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. సో బ్లడ్ టెస్ట్ కార్డ్ మీద కూడా మీకు డిస్కౌంట్ కన్సెషన్ ఇస్తాను. అవన్నీ చూద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రామన్నయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ గారికి, మీ అందరికీ శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్స్ అండి, కుక్లర్ హాస్పిటల్ రోడ్డు, కొత్తపేట అండి. శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్స్ అండి, శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్స్, కుక్లర్ హాస్పిటల్ రోడ్డు, మన కొత్తపేటలో రాము గారు అన్నయ్య గారు వాళ్ళ హౌస్ వెళ్ళే దారిలోనే అండి. సో మాకు రామన్నయ్య గారు ఎప్పటి నుంచో పరిచయం, ఇట్లాగా అక్కడ కలుస్తూ ఉంటారు, రోజు అందరు కనబడతా ఉంటారు, అందరు విషెస్ చేస్తూ ఉంటారు, సో అందరు మేలు కోరుతూ ఉంటారు. ఇచ్చారు మేడం. అంటే గ్యాస్ రావడానికి మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు కొంచెం అంటే ప్రోటీన్స్ ఇవన్నీ కొంచెం తగ్గించుకోవాలి. అంటే ఈ కారము, ఉప్పు అవి తగ్గించుకోవాలి. అంటే దానివల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అని కాదు, వీటి వల్ల ఏంటంటే బాడీ లోపల అరుగుదల సరిగా ఉండదు, మనకు కావాల్సిన ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ సరిగా అబ్జర్వ్ అవ్వవు బాడీలోకి ఉంటుందండి. అంటే కిడ్నీలకి మన జీర్ణకోశానికి వచ్చే నరాలు ఒక తల్లి నరం నుంచి బ్రాంచెస్ లాగా వస్తాయి, సీలియాక్ ప్లెక్సస్ అంటారు. దాని నుంచి వచ్చే బ్రాంచెస్ అవే కొన్ని జీర్ణకోశానికి వెళ్తాయి, కొన్ని కిడ్నీలకు వెళ్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మన ఇప్పుడు తెలిసిన వాళ్ళు కానీ, మన ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరికైనా బాగాలేదనుకోండి, మనందరం డల్గా ఉంటాం. యాక్చువల్ సఫర్ అయ్యేది ఆ పర్సన్, కానీ మనం కూడా బాధపడుతుంటాం. అంటే సింపతి అంటాం. సింపతి అంటే ఎందుకంటే అట్లానే ఎప్పుడైతే కిడ్నీకి ఎఫెక్ట్ అయిందో జీర్ణ వ్యవస్థ కూడా సరిగా డైజెషన్ సరిగా ఉండదు. ఎందుకంటే సానుభూతి అంటే రెండు ఒకే తల్లి బిడ్డలు కాబట్టి దానికి వచ్చే నర్వ్స్, దీనికి వచ్చే నర్వ్స్ ఒకటే ఉంటాయి, బ్రాంచెస్. సో ఎప్పుడైతే కిడ్నీలు ఎఫెక్ట్ అయినా జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది. జీర్ణ వ్యవస్థ అయినా సరే కిడ్నీ ఫంక్షన్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. అంటే కిడ్నీలు ఇవన్నీ పనిచేయాలంటే నర్వ్ సప్లై కూడా బాగుండాలి. అది మెయిన్ మనకి రక్తనాళాలు, నర్వ్స్ ఇవన్నీ సప్లై బాగుండాలి. అవన్నీ హెల్తీగా ఉంటేనే మనకి బాగుంటుంది. సో అందుకనే కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు జీర్ణ వ్యవస్థ, అందుకే కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ అనేది వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు అసలు కిడ్నీకి జీర్ణ వ్యవస్థకు సంబంధం లేకపోతే వాంతులు ఎందుకు అవుతాయి? సో ఏంటంటే నర్వ్ సప్లై అనేది ఈ రెండింటికి ఒకటే వస్తుంది, ఒక దాని నుంచి బ్రాంచెస్ వస్తుంటాయి. అందుకనే జీర్ణ వ్యవస్థ వల్ల కూడా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. కిడ్నీ పనితీరులో తేడా వస్తుంది, అంతేగాని వేరే డిసీజెస్ వస్తాయి కదా, కిడ్నీ పనిచేయడం తగ్గుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అన్నయ్య ఇంటి ఓనర్ అనమాట. వరలక్ష్మి నిలయం అని ఎవరైనా చూసారా? ఇంటి పేరు ఎవరు చూసారు? అందరూ చూసారు, వెరీ గుడ్. ఈ అన్నయ్య వాళ్ళ వైఫ్ పేరు అనమాట వరలక్ష్మి అక్కయ్య అని. కూర్చొని చూడండి ఒకసారి వెనక్కి తిరిగి చెయ్యమ్మా కొంచెం. వరలక్ష్మి అక్కయ్య అనమాట. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు చాలా ఆధ్యాత్మిక భావాలతో ఉంటారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మనకి ఈ యొక్క హౌస్ ఇచ్చినందుకు. హ్యాపీగా ఉంటారనమాట. మనతో కూడా మంచి కాంటాక్ట్తో ఉంటారు, చాలా ప్రేమగా వ్యవహారం చేస్తారనమాట. మనతో కూడా చాలా బాగుంటారు. వాళ్ళిద్దరు కూడా సహజంగా చాలా ఆధ్యాత్మిక భావాలతో ఉంటారు, భక్తి భావాలతో ఉంటారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి బాబా ఇంట్లోకి రావడం అనేది
వాళ్ళకి అదృష్టం. మనము బాబా చెప్తారు కదా, ఒక బ్రాహ్మణుడు 100 మందితో సమానమని. మరి ఎంతమంది మెడిటేషన్ చేస్తున్నాం ఇక్కడ, వాళ్ళకు కూడా దానికి షేర్ వెళ్తుంది కదా. మన మెడిటేషన్ యొక్క వైబ్రేషన్స్ వాళ్ళకు కూడా వెళ్తాయి. స్వయం పరమాత్మ యొక్క వైబ్రేషన్స్ వాళ్ళకు కూడా చేరుకుంటాయి అన్నమాట. అయితే రాము అన్నయ్య గారు అన్నయ్యకి తెలుగు తీస్తున్నారు, బాబా తెలుగు షాల్తో సత్కరిస్తారనమాట. అందరూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి అవగాహన కలిగించారు ఈ విషయం గురించి. ఎవరికైనా దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అవగాహన తెలుసుకోవాలనుకుంటున్నా కానీ, ఏదైనా కానీ చేయాలనుకుంటే మీరు ఎవరైనా కానీ అన్నయ్యతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. మీరు అన్నయ్య చెప్పారు కదా, సహజంగా అన్నయ్యతో కాంటాక్ట్ చేయాలంటే కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది అనమాట. కానీ మనందరికి ఈరోజు ఫ్రీ కాబట్టి ఎవరెవరైతే అన్నయ్యతో కాంటాక్ట్ చేయాలనుకుంటారో చేయండి. మీ ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే అన్నయ్యతో కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. కొంతమంది భోజనం చేస్తూ ఉండండి, కొంతమంది కాంటాక్ట్ చేస్తూ ఉండండి. అయితే అన్నయ్య షాల్తో సత్కారం చేస్తున్నారు. అన్నయ్యని యొక్క ప్రేమ భావాన్ని వ్యక్తం చేయడం అన్నమాట, ఇందులో మరో విషయం కాదు. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో భగవంతుడి యొక్క ప్రేమని మనం పొందుతున్నాము. భగవంతుడి సన్నిధిలో ఉన్నాం మనందరం కూడా చాలా అదృష్టవంతులం. పద్మాపదం భాగ్యశాలి ఆత్మలం మనందరం కూడా భగవంతుడి యొక్క చేతిని పట్టుకొని ఉన్నాం. బాబా యొక్క ఆశీర్వాదాలతో ఉన్నాం కదా. ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత పరివారం యొక్క ప్రేమ, బాబా యొక్క ప్రేమ, మన యొక్క పెద్దల ప్రేమ, దాదీమాల ప్రేమ, ఇంతమంది ప్రేమ దొరకడం అంటే అది